అలెక్కి చిట్టి పికిల్స్. మీరు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిసిటీ స్టంట్లు ఇంక చేయకండి. ఒక ఆడపిల్ల మీద ఇంత టార్గెట్ చేయడానికి అసలు నాకు ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు బతకని ఇప్పటికే చాలా మొయ్యాల్సిన భారవంతం వస్తుంది. అది మేము కల్లారా చూస్తున్నాము. తనని ఒక్కదాన్ని వదిలిన ఏమైపోతుందా అనేసి ఇన్ని రోజులు భయపడుతూనే వస్తున్నాము. ఏదైతే అవ్వకూడదో అదే హాస్పిటల్ పాలు అయితే చేశారు. మా ఇంట్లో ఒకటి ఆల్రెడీ జరిగిందండి. జరిగి 3 నెలలు కూడా కావట్లేదండి. మా నాన్నగారికి జరిగి ఇప్పుడు ఈ లోపు ఇంకొక హాస్పిటల్ పాలు చేశారు కదా అందరూ కలిసి. నాకు ఇంటి కొట్టిన రోడ్డు మీద తీసుకురాకుండా మీరు అలానే తీసుకొచ్చి ఈరోజు మీ బిజినెస్ని నాశనం చేసుకున్నారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఎవరినో తిట్టారు, మిమ్మల్ని జనాలు అందరూ మళ్ళీ తిట్టారు. దానికి మీరు మళ్ళీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి రియాక్ట్ అయితే చాలు. మా అక్కకి ఎలా ఉంది, మా అక్కకి మీరు ఇలా చేశారు. ప్రపంచంలో ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి. అది ప్రతిదీ జనాలు తప్పేనా? ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మీ బాధలకి మీరే కారణం. మీరు దాన్ని కామ్గా ఉండి పరిష్కారం చేసుకోవడం మానేసి హాస్పిటల్లో ఫోటోలు, మా అక్క సూసైడ్ చేసుకుంటుంది, బిజినెస్ పోగొట్టుకుంది, ఇవన్నీ ఎందుకు మీకు అనవసరం. సెకండరీ వద్దు. ఇప్పుడు మీరు కామ్గా ఉండి మళ్ళీ మీ బిజినెస్ని మీరు ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఆలోచించడం మానేసి ఆ రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు మీరు ఏడుస్తూ హాస్పిటల్ ఫొటోస్ పెడితే జనాలు మీ మీద ఏమైనా కన్సర్న్ చూపిస్తారనుకుంటున్నారా? ఏం లేదు ఎవరికి. ఒకసారి కామెంట్లు చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక్కసారి తప్పు జరిగిన తర్వాత అది తప్పే. మీరు చేసింది అలాంటి తప్పు. మీరు చేశారా, లేదంటే హాస్పిటల్ బెడ్ మీద నన్ను పడుకున్నారా, ఎవరైనా మనం చెప్పలేం. మీరు కమ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేయండి, అంతేగాని బయటికి పెట్టుకోకండి. కామ్గా ఉండండి.